హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను కానీ చెప్పును కాదు, అందరికీ కనిపిస్తాను కానీ అద్దాన్ని కాదు. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు గుణపాఠమే సరైన బహుమతి. ఒక ఎద్దు మేత కోసమని అడవికి వచ్చింది. అక్కడ దానికి బక్కచిక్కిన నాగుపాము కనిపించింది. ఎంతో ఓపిక చేసుకొని అది వృషభరాజా బాగున్నారా అని ఎద్దును పలకరించింది. పర్వాలేదు నాగరాజా, మీరేంటి ఇంత నీరసంగా ఉన్నారు? ప్రేమగా అడిగింది ఎద్దు. సరైన ఆహారం దొరక్క ఇలా తయారయ్యా అని బాధపడింది. నాగరాజా, నాకు ఇక్కడ మేత దండిగా దొరకటం లేదు. ఆ కనపడే ఏరు దాటి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ బోల్డన్ని కప్పలు ఒడ్డునే ఉంటాయి. నా కొమ్ముకు చుట్టుకొని కూర్చుంటే నేను తీసుకువెళతా. వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడే దించుతా, సరేనా అంది ఎద్దు. పాము అలాగే చేసింది. 2 ఏర్లు దాటి యువతల వైపు వచ్చాయి. కుప్పలు తెప్పలుగా ఉన్న కప్పలను చూసి సర్పానికి నోరూరింది. అప్పటికప్పుడే ఓ 2 మింగేసింది. ఇలా ఓ 10 రోజులు గడిచేసరికి పాము బాగా బలం పుంజుకుంది. గర్వం పెరిగింది. ఎప్పుడైనా ఎద్దు రావడం కాస్త ఆలస్యమైతే చాలు, ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నామని మండిపడుతోంది. అలాగే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కాసేపు ఉండు, పోదాంలే అంటూ చిరుబుర్లాడుతోంది. ఏమాత్రం ఎదురు చెప్పినా కాటు వేయటానికి కూడా అది వెనుకాడదని ఎద్దుకు అర్థమైంది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకుంది మనసులో. ఓ రోజు పొద్దున్నే వచ్చి, నాగరాజా, ఎన్నాళ్ళు కప్పలతో పొట్ట నింపుకుంటారు? మా ఊళ్ళో గురవయ్య కోడి 10 గుడ్లు పెట్టింది. నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్తా. అతడికి ఎలాగూ కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వు హాయిగా వాటిని తినవచ్చు అంది. భలే భలే అనుకొని బయలుదేరింది పాము. నిజానికి అతడు గుడ్డివాడు కాదు, కేవలం మెల్లకన్ను అంతే. పాము కోళ్లగంప దగ్గరకు రావటం చూశాడు. దుడ్డుకర్రతో దాన్ని చావగొట్టాడు. పేడ విరగడయింది. విష జంతువులకు సాయం చేస్తే ఎప్పటికైనా ముప్పే అనుకుంటూ ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ నీడ. మరో కథలో కలుద్దాం.